ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి ఈ వారం రాశి ఫలాలకి సుస్వాగతం. అలాగే ప్రతి వారము కూడా మరి కొత్త కొత్త రెమెడీస్తో కొత్త యొక్క 12 రాశుల వారికి కూడాను మరి కాల పరిజ్ఞానం ప్రకారం మా గురువర్యులైనటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ ధనుష్ నంబూద్రిగా వివిధ పూజా కార్యక్రమాల్లో ముందుంటూ వివిధ దేవీ దేవతల ఆరాధనలో ముందుండి అలాగే వారాహి నవరాత్రుల్లో ప్రతిదీ కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు చేస్తూ అలాగే వివిధ పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ అలా మరి ఈ వారం కూడాను మరి ఈ యొక్క కొత్త రెమెడీస్తో భాగంగా ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను మరి తాళపత్ర శాసనాలతో సహా ప్రతిదీ కూడా ఎలా ఉందనేది మనం ముందుగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 6. ప్రతి వారము కూడాను మరి కొత్తదనంతో ప్రతిదీ ఆస్ట్రాలజీని అనుసరిస్తూ రెమెడీస్ని పాటిస్తూ మరి చాలా వరకు ముందుకెళ్ళారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను ఈ యొక్క వారం అంతా కూడా చాలా అంటే చాలా సానుకూలంగా స్పందిస్తారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. అంతేకాకుండా ఏదైనా సరే వివిధ కార్యక్రమాల కోసం చర్చనీయాంశంగా మాట్లాడుతూ వృత్తిరీత్యా కానివ్వండి, ఏదైనా బిజినెస్ ఏదో స్టార్ట్ చేయాలి నూతనంగా కానివ్వండి, అలా ప్రతిదీని వృద్ధానికి కూడాను ఏదైనా కొత్తదన ఆలోచనతో మరి వారం అంతా కూడా చాలా అంటే చాలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా తూచ తప్పకుండా పాటిస్తూ మరి బంగారం రూపాయన వస్తువు రూపాయన కొనడానికి కూడా చాలా ఆసక్తికరంగా చూపిస్తారు. రాజకీయంగా ఉద్యోగ స్థానంలో ఉన్నవారే కానీ ప్రతి ఒక్కరికి కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ యొక్క వారం అంతా కూడాను ఏదైనా సరే కార్యక్రమం చేయాలన్నా, ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా, కళ్యాణాల్లో పాల్గొనాలన్నా, అంటే దైవ కార్యక్రమాల్లో కళ్యాణాలు అలాంటి పాల్గొనాలన్నా చాలా ఆసక్తిగా చూపిస్తారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వారమంతా కూడాను శాకాంబరి అలంకారాల్లో ఉన్నటువంటి దేవతను గనక మీరు ఈ వారమంతా కూడాను చక్కగా ఆ తల్లిని ధ్యానించిన, చక్కగా ఆ శాకాంబరి మాతని దర్శించిన ఎక్కడైనా సరే ఆటంకాలు అనేది ఎదురవకుండా చాలా చాలా సజావుగా సాగిపోతాయి. మీరు చేసే ప్రతి పని కూడాను బిజినెస్సే కానివ్వండి, ఆ శాకాంబరి అలంకారంలో ఆ అమ్మని దర్శించండి. ఆ దర్శించినటువంటి ఆ తల్లి యొక్క ఆ కుంకుమను నుదుటను ధరించి చక్కగా ముందుకు వెళ్ళండి. ఎక్కడైనా సరే విజయాలు మీకు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ యొక్క రాశి ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేసేటప్పుడు చక్కగా నిమ్మపండుని క్యారీ చేయడం అనేది మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రాశిలో ఉన్నవారు ముక్కోటి దేవతల అనుగ్రహం ఉండాలి కాబట్టి ఆదివారము చక్కగా వచ్చే రోజుల్లో అమ్మవారికి సద్ది నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారికి పసుపు కుంకుమలతో చీర జాకెట్ రవికతో అన్ని చక్కగా అమ్మవారికి నైవేద్యాలతో కనుక సమర్పిస్తే కనుక ఎలలేనటువంటి రుణ బాధలు, శత్రు బాధలు కూడా అన్నీ తొలగిపోతాయని ఈ వారం అంతా కూడా ఆ తల్లిని ధ్యానించిన ఎలాంటి నీలాపులందరూ పడకుండా చక్కగా ముందుకెళ్ళిపోతారు. మరి తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. మరి గతంలో మనం చెప్పుకొని వచ్చాము ప్రతిదీ కూడాను ఏదైనా నూతనంగా వాహనం కొనాలి, చక్కగా మీరు దానికి సంబంధించినటువంటి పరికరం ఏదైనా సరే ఉపయోగపడేది చేసేటువంటి దానికి చెప్తా వచ్చారు. నన్ను కొంతమంది సంప్రదించారు ఈ రాశిలో ఉన్నవారు, దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు వాహనం కొనుగోలు చేయాలి, అవి మాకు ఎప్పటి నుంచి ఉంది, ఈ నెల వెళ్ళొచ్చా అని చెప్తా అంటున్నారు. ఎక్కడైనా సరే మంచి ముహూర్తాలే కదండి. ఇది చక్కగా శ్రావణ మాసం, మీరు వచ్చే రోజుల్లో ఈ ఆషాఢ మాసంలో
ఈ వరకు ఎలాంటి ఇబ్బందులుండవు. ఆషాఢం వరకు మీరు ఎలాంటి చూసుకునే పని లేదు. శ్రావణ మాసంలో గూడా మీరు ఏ వస్తువైనా కొనొచ్చు. ఈ నెల, ఆ నెల కాదండి. మంచి ముహూర్తం చూసుకొని చక్కగా మీరు అనుకున్న సెట్ అవ్వాలి కాబట్టి దైవ బ్రహ్మ గడియల్లో చక్కగా మీరు ఏదైనా కొన్నా సరే చక్కగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంటే కొనుగోలు చేసింది చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణం చేస్తారు. ఆధ్యాత్మిక, దైవాత్మిక సందర్శన చేస్తారు. దూర ప్రయాణంలో భాగంగా బంధుమిత్రులను కలయిక ఆప్యాయంగా ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు కొన్ని కొన్ని చేయవలసినటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో దైవ కార్యక్రమానికి సంబంధించిన హోమాల్లో గానివ్వండి, కళ్యాణాల్లో గానివ్వండి, అమ్మవారి ఆరాధనలో గానివ్వండి చాలా అంటే చాలా ఆసక్తికరంగా చూపిస్తారు. ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో సాఫ్ట్‌వేర్ రంగం గానివ్వండి, ఉద్యోగ స్థానాల్లో స్థిరపడ్డవారే కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు ప్రయత్నిస్తూ ఉన్నవారే గానివ్వండి, ఎవరైనా సరే ఈ వారమంతా కూడా చాలా సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం అయితే ఉంది. ఎక్కడైనా సరే ఎలాంటి కార్యక్రమాలకైనా సరే చక్కగా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడాను చక్కగా అంటే చక్కగా ఏదైనా సరే సంకల్పంతో మీరు చాలా అంటే చాలా అమోఘంగా ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక, దైవాత్మిక చింతనలో పాల్గొని చక్కగా మీరు చేసే ప్రతి పని కూడాను పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం అయితే ఉంది. చాలా అంటే చాలా మెరుగుపడే సూచనలు మీకు అద్భుతంగా గోచరిస్తున్నాయి. అంతేకాదు ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను శుభం జరగాలని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు ఈ యొక్క రాశిలో ప్రతి ఒక్కరికి కూడాను చిన్నపిల్లలకి చాలా చెప్తా ఉన్నాను. చిన్న పిల్లలకి సెల్ ఫోన్ అలాంటిది వస్తువులు దయచేసి ఇవ్వకండి. ఒకవేళ ఎంత మారం చేసినా, ఎలాంటి సందర్భానుసారమైన ఆధ్యాత్మికంగా ఆళ్ళలో ఉన్నటువంటి మైండ్ సెట్‌ని మార్చి, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వస్తువు మాత్రం చిన్నపిల్లలకు దయచేసి ఇవ్వకండి. ఆళ్ళ యొక్క భవిష్యత్తుని మీరే పాడు చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకెళ్ళండి. అంతేకాదు ఈ యొక్క రాశి వారికి సన్నిహితుల నుంచి మంచి ఆప్యాయకంగా ఉంటారు. అంతేకాకుండా బంధుమిత్రుల నుంచి కూడా శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటారు. నూతన వాహనం గురించే గానివ్వండి, గృహం గురించే గానివ్వండి, ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉన్నది. ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో సోమవారం శివారాధన చేస్తే గనక సోమవారం ఆ పంచామృత అభిషేకాలతో గనక ఆ శివయ్యకి అభ్యంగన మంగళ స్నానాలు చేసి చక్కగా స్వామి తీర్థాన్ని తీసుకొని చక్కగా శిరస్సును జల్లుకుంటే ఎక్కడైనా సరే విజయం మీకు సిద్ధిస్తుంది. 100% ఇది అక్షర సత్యం. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. గతంలో నేను చాలా వరకు చెప్తాను. సాఫ్ట్‌వేర్ పరంగా కొన్ని కంపెనీస్‌లో మారుతున్న వారే కానివ్వండి, ఒక కంపెనీకి సర్వీస్ కావాలి. ఒక మధ్యలో మానేస్తే ఒక కంపెనీ అలా అవకాశం తీసుకుంటారు. అది దృష్టిలో పెట్టుకోవట్లే మీరు. సాలరీ పెరగాలి, ఇంకోటి రకరకాలుగా చెప్తా వచ్చారు నాతో ఫోన్‌లో కానివ్వండి, ప్రత్యక్షంగా, పరోక్షంగా కానివ్వండి మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను. మీ యొక్క సర్వీస్‌ని గుర్తిస్తే గనక నెక్స్ట్ మీరు వెళ్ళబోయే కంపెనీస్ కూడా అంతే స్కేల్ దానికి మించి రెట్టింపే ఉంటుంది. ఎందుకంటే సర్వీస్ లేనిదే ఎక్కడ కూడా ఉపయోగం అనేది మనకి చాలా వరకు అడుగుతా ఉంటారు. ప్రతి రెజ్యూమ్‌లో కూడాను చాలా వరకు మీరు ఎక్కడ ఎన్నాళ్ళు చేశారు, ఏం చేశారు, ఎలా అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది ప్రతి దాంట్లో ఒక కాలమ్ ఇస్తారు. ఎందుకంటే ఏదైనా ఉద్యోగంలో సాధించాలనే ఒక తపన తాపత్రయంతో ఉన్నవారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏంటంటే ఎక్కడైనా సరే అనుభవం కావాలి. అనుభవం లేనిది ఎక్కడ ఏది పని చేయదు. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. సంపాదించాలని ఒక తాపత్రయం మీలో ఉంది. ఒక ర్యాంక్‌కి వెళ్ళాలి. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. మంచి వాహనం కొనాలని రకరకాల కోరికలు ఉన్న వారందరికీ నేను చెప్పేది ఒకటే. ఎక్కడైనా సరే స్థిరత్వంగా ఉద్యోగం చేయండి. కొన్ని ఒడుగుదొడుగులు ఉంటాయి. ఎక్కడైనా సరే తప్పవు. అలాంటి స్థానంలో మనం ఏంటనేది చూపించుకునేటువంటి ముందుకెళ్తే గనక చాలా అంటే చాలా మెరుగుపడేటువంటి అవకాశాలైతే చాలా ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, దైవ దర్శనాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, బంధుమిత్రుల నుంచి మంచి కలయిక ఉంది, సన్నిహితుల నుంచి ఆప్యాయకంగా మంచిగా ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పని కూడా లావాదేవీలకు సంబంధించింది. కొంత అప్రమత్తం అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి కూడాను శుభ ఫలితాలు చక్కగా మీరు ఎందుకు ముందుకు వెళ్ళాలి, అంత శుభం జరగాలని నాకు అంతే భగవంతుని నమ్ముతున్నాను, మీరు కోరుతున్నాను. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో
ప్రతినిత్యము గూడాను మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా చక్కగా ఏకాగ్రత దృష్టితో గనక అభ్యంగన మంగళ స్నానం చేసి, ఆ స్వామికి చక్కగా గంధ విభూది అలంకారం చేసి, చక్కగా చిమిలి నైవేద్యంగా గనక పెడితే, ఏదైతే మీరు సంకల్ప బలం నెరవేరాలి, కఠోర దీక్షతో ఉన్నారో అది 100కి 100 పాళ్ళు నెరవేరుతుంది. అంతేకాదు రాజకీయంగా, గవర్నమెంట్ పరంగా ఉన్న వారికి అందరికీ మంచి శుభం జరిగేటువంటి వారమంతా కూడాను దగ్గరలో ఉంది కాబట్టి చక్కగా ఆధ్యాత్మిక సేవలో పాలుపంచుకోండి. అంతేకాదు జనాలలో, ప్రజల్లో ఈ యొక్క రాజకీయంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. దాంపత్య జీవితంలో భాగంగా చాలామంది కొన్ని ఒడుగుదొడుగులుగా భార్యాభర్తలకు అర్థం చేసుకున్నటువంటి విభేదాల్లో చాలా ఆటలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మిమ్మల్ని భార్యాభర్తలుగా కలిపినటువంటి ఇరు వర్గాలు కూడా మీరు సంతోషంగా ఉంటారనే కలుపుతారు. అది మీరు వ్యక్తిగతంగా మీరు చాలా అంటే చాలా మానసికంగా తీసుకోవద్దు, దయచేసి చెప్తున్నాను. ఒకళ్ళకి మించి ఆ యొక్క చిన్న సమస్య ఉంటే ఆ 4 గోళ్ల మధ్యనే ఆ యొక్క సమస్యని పరిష్కారం చేసుకోండి. ఎప్పుడు కూడా గడప దాటనీయకండి, దయచేసి చెప్తున్నాను. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను 10 మందికి అల్లరవటం తప్ప దీంట్లో ఏమీ లేదు. దానివల్ల బయట ఉన్నటువంటి జనాలు లోకుగా మాట్లాడడం రకరకాలుగా చేస్తారు. అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకెళ్ళి, అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ఉంటారు. ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు కాబట్టి కొంత అప్రమత్తం అనేది చాలా అవసరము. అంతేకాకుండా రుణ బాధలకు సంబంధించిన ఏదైతే ఉందో అలాంటిది ఇకపై ఈ వారం అంతా కూడా ఎవరికైతే డబ్బు ఇచ్చున్నారో వచ్చేటువంటి అవకాశం అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. అది దృష్టిలో పెట్టుకుని కొంత అప్రమత్తం అనేది అవసరం. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము దేవీ దేవతల ఆరాధనలో ముందుకెళ్ళండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు చక్కగా అమ్మవారి యొక్క నిమ్మపడిని చక్కగా మనసులో ధ్యానించి జేబులో పెట్టుకొని మరి ముందుకెళ్ళండి. ఎక్కడైనా సరే ఆటంకాలు అనేది ఎదురు అవ్వదు. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఉద్యోగ స్థలాల్లో కానీ, ప్రైవేట్ పరంగా జాబ్ చేస్తున్నవారు కానీ, అవుట్సోర్సింగ్లో ఉన్నవారు కానివ్వండి, అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాదు రాజకీయంగా జనాల్లో మంచి అభివృద్ధి స్థాయిలో ఉన్నారు. అంతేకాదు లాయర్సే కానివ్వండి, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు ఈ వారం అంతా కూడా చాలా సానుకూలంగా చక్కగా మెరుగుపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో బుధవారం విఘ్నేశ్వర స్వామికి కనుక గరికతో కనుక చక్కగా స్వామిని ఓం గం గణపతి నమః, ఓం గం అనే ఒక మూల మంత్రం ఉంటుంది సార్. అది ఒక 9 నుంచి 11, 11 నుంచి 16, 16 నుంచి 18, 21 సార్లు మీరు కనుక జపం చేసి చక్కగా గరికతో కనుక విఘ్నేశ్వర స్వామిని సమర్పిస్తే కనుక ఎక్కడైతే మీకున్నాయో అన్ని విఘ్నాలు చక్కగా మీరు ఆ సాక్షాత్కారం కూడా మీకు లభిస్తుంది. ఎందుచేత అంటే అంతటి ప్రథమ గణపతి ఆ దేవాది దేవుడైన విఘ్నేశ్వరుడికి తొలి పూజలు అందుకున్న ఆ విఘ్నేశ్వర స్వామికి అంత పవర్ ఉంది కాబట్టి అది ఒక్కసారి కనుక మీరు చేస్తూ ఉంటే వారం అంతా కూడా చాలా అంటే చాలా సానుకూలంగా స్పందిస్తారు. ప్రతిదీ కూడా చక్క సజావుగా మీ పనులన్నీ సాగిపోతూ ఉంటాయి. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. చాలా సంవత్సరాలుగా కొన్ని ఆధ్యాత్మికంగా మీరు చేసే ప్రతి పని కూడా ఎక్కడా కూడా వృధా అవ్వదు. ఎందుచేతంటే కొన్ని సంవత్సరాలుగా కళ్యాణాలు జరిపిస్తున్నారు, హోమాలు, యజ్ఞాలు ఎన్నెన్నెన్నో రకరకాలుగా చాలీసాలు చేపిస్తున్నారు. ఎక్కడా వృధా అవ్వదు. ఎందుచేతంటే కొన్ని సంవత్సరాలుగా కోర్టు పరంగా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఒక హీరింగ్ వచ్చి చక్కగా ఆ కోర్టు నుంచి కొట్టివేసేటువంటి సమస్య అతి దగ్గరలో ఉంది. అది ఆ భగవంతు సంకల్పము. మీరు చేసినటువంటి పూజా ఫలితము, కఠోర దీక్ష చక్కగా నెరవేరేటువంటి అవకాశం చక్కగా ఈ వారంలో అద్భుతంగా గోచరిస్తుంది. అంతేకాదు ఈ యొక్క రాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఎక్కడా సరే మీకు దైవ దర్శనాలు జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో కనుక 1, 2, 3 నిమిషాలు కనుక గజస్తంభాన్ని కనుక తాకి మీ యొక్క ఉన్నటువంటి మనసులో ఒక తీరన బాధ, తీరన కఠోరం ఏదైతే ఉందో అది చెప్పుకొని ఆ స్వామిని మనస్ఫూర్తిగా కనుక దండం పెట్టుకుంటే అక్కడి నుంచి మీ యొక్క సమస్యలన్నీ కూడా
పటాపంచలైపోతాయి. ఎందుచేతంటే అది దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 12 రాసుల వారికి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. ఎందుచేత అంటే ప్రతి ఒక్కరికి కూడాను ఏదో పనవ్వాలి, ఏదో దృష్టిలో వెళ్తున్నాను, ఏదో చేయాలని కాదండి. మనసులో ఉంటేనే వెళ్ళండి. ఏదో కోరికతో బలంగా ఇలా పెట్టేసుకొని దయచేసి తప్పుగా అనుకోకండి. అంటే వేరే పరంగా చెప్పట్లేదు. మీరెవరైనా సరే బాగుండాలి. నా కోరిక కూడా అది. ఎందుచేత అంటే సంకల్పం అనేది చాలా వరకు నెరవేరాలి అంటే ఒక దీక్ష, తపన, తాపత్రయం ఉంటుంది. అలా చేస్తేనే మీ యొక్క సంకల్పం అనేది త్వరలో నెరవేరుతుంది. ఎందుచేత అంటే మీరు కొన్ని కార్యక్రమాలకి నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది అని రకరకాలు చెప్తా ఉంటారు. ఏది కూడా దేవుడు మనసుతో ఇచ్చాడా? అది ఏ రూపంలో ఇచ్చాడన్నది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. భగవంతుడి కాలంలో ఉన్నటువంటి మనము కాలం ఎప్పుడు కూడాను మనకి ఏ రోజైనా సరే మనకు సమాధానం చెప్పే రోజే వస్తుంది గానీ, మనం ఎప్పుడు ఏదో రకంగా ఇబ్బంది పడాలి. ఇంకోటి కాదండి. అది మన మనసుతో ఏకాగ్రతగా మీరు చెయ్యండి. ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధిస్తుంది. అంతేకాదు ఈ యొక్క రాశిలో ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలో పాలుపంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గం నుంచి మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి కూడా శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మాటలైతే జరుగుతాయి. చిన్నపిల్లల యొక్క జ్ఞాపక శక్తి కూడా చాలా మెరుగుపడేటువంటి అవకాశం అయితే ఉంది. నూతనంగా కళ్యాణం గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ యొక్క వచ్చే రానున్న శ్రావణ మాసంలో చక్కటి శుభ ఫలితాలు కూడా రానున్న రోజుల్లో గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కన్య రాశి. తదుపరి రాశి కన్య రాశి. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. చాలా సందర్భాల నేను చెప్తాను వచ్చాను. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా అంటే నేను ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఆధ్యాత్మికంగా సేవలు ఎప్పుడైనా సరే వృధా కావండి. ఇంతకుముందు కూడా నేను చెప్పొచ్చింది ఒకటే, ఏది కూడా మీరు కొన్ని సంవత్సరాలుగా ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు మన కోసం ఏదో రకమైనటువంటి పూజలు ఎన్నో యాగాలు కానీ యజ్ఞాలు కానీ రకరకాలుగా చేపిస్తూ ఉన్నారు. ఏది కూడా వృధా అవ్వదు. ఈ వారం అతి దగ్గరలో ఒక అద్భుతం జరగబోతుంది. ఈ యొక్క రాశి వారికి అది కూడా చెప్తున్నాను. చక్కగా ఉద్యోగ స్థానాల్లో, గవర్నమెంట్ యొక్క స్థానాల్లో స్థిరపడవలసిన వారు ఎవరైతే ఉన్నారో చక్కగా ఆ మెరిట్ సాధించి గవర్నమెంట్ యొక్క అర్హత పొందేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వారికి ఉంది. చక్కగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, గట్టిగా పట్టుదల ఇవ్వండి, కృషి చేయండి, చదవండి, జ్ఞాపకశక్తి పెంచుకోండి. చక్కగా ఏదైనా సరే ఎక్కడ వృధా కానివ్వకుండా మీరు రాసినట్టు చక్కగా అలా వస్తుంది. ఎందుచేత అంటే భగవంతుడి సంకల్పం మీలో ఉండి, మీ ఇంట్లో ఉండి చక్కగా నడిపిస్తుంది కాబట్టి ఎక్కడ అయినా సరే మీకు వెన్నుండి వెనకాల భగవంతుడు చక్కగా నడిపించుకుంటూ వెళ్తారు కాబట్టి ఎక్కడ వృధా కాదు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ముందుండండి. ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. రాజకీయంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్న వారు టీచర్సే కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎండోమెంట్స్ కానీ అలా వివిధ రకాలుగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వారం అంతా కూడా చాలా అంటే చాలా అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా రాజకీయంగా మంచి అభివృద్ధి అవుతూ జనాల్లో మంచి ప్రశంసతో పాటు జనాల్లో మంచి సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో సన్నిహితుల నుంచి అంత కలియకపోలేదు, కొంత అప్రమత్తం అనేది, లావాదేవీలు అనేది కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇవ్వండి. మరలా వస్తాయంటేనే ఇవ్వండి. ఎంచేతంటే రూపాయి అనేది ఎవరికైనా సరే మీ దగ్గర ఉంటే పాడవదు. అవతల వ్యక్తిని నమ్మితే ఆ రూపాయి ఇవ్వండి. లేని పక్షాన రూపాయి కూడా ఇవ్వద్దు. నిర్మోహమాటంగా లేదని చెప్పేసాను. ఎందుచేతంటే అలాంటి విభేదాల వల్ల బంధుత్వాలే కానీ ఎన్నో రకాలైన బంధాలు దూరం అవుతున్నాయి. యొక్క రాశివారు ప్రతినిత్యము కూడాను శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా గంధంతో ఆ నువ్వుల నూనె తీసుకొని వెళ్ళి గంధము చక్కగా విభూది కూడా అన్ని రకాల వనమూలికలు తీసుకొని పంచామృత అభిషేకాలు తీసుకొని నవగ్రహాలకి నువ్వుల నూనె ఇచ్చి శివాలయంలో గనక గంధము, విభూది, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఇచ్చి పళ్ళరసాలు ఇచ్చి ఆ శివుడికి చక్కగా అభిషేకం శనివారం రోజు చేయించుకోండి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో శనివారం ఎలాగో మీరు శివాలయంకి వెళ్తారు. శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. నువ్వుల నూనె అక్కడ ఇచ్చేసిన తర్వాత 9 ప్రదక్షిణాలు అయినా కాలు కడుక్కున్న తర్వాత శివాలయం గుడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చక్కగా అభిషేకాన్ని తెచ్చినటువంటి ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో
చక్కగా శివ అనుగ్రహం ఖచ్చితంగా కటాక్షం మీకు వస్తుంది. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా ఒక నిమ్మపొడిని క్యారీ చేస్తే గనక ఎక్కడున్నా సరే విజయాలు మీకు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ యొక్క రాశి వారి ప్రతి ఒక్కరికి కూడా శుభఫలితాలు ప్రతీదీ కూడాను చాలా అప్రమత్తంగా ఉండి వ్యవహరిస్తే ఏదైనా సరే అద్భుత ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. మరి గత కొంతకాలం నుంచి కూడాను బిజినెస్ గురించి చాలామంది చెప్తా ఉన్నారు. ఏదైనా సరే పెట్టుబడి పెట్టి చేస్తే బాగుంటుందా గురువుగారు, సొంతంగా పెడితే బాగుంటుందా, లేకపోతే జాయింట్గా ఉండమంటారా అని కొన్ని రకాలుగా అడుగుతున్నారు. ఎవరైనా సరే పెట్టుబడి అనేది మీ కష్టం, మీ రూపాయి కాబట్టి ఎవరైనా సరే మీ కష్టం మీద నిలబడండి. జాయింట్గా ఉండడాలు కొన్ని రకాలుగా ఏదన్నా అంటే చిన్న చిన్న కలహాలు వస్తాయి. ఒక అండర్స్టాండింగ్ ఉంటే పర్వాలేదు. ఆ కలహాలకి మూలం మనం ప్రతి దాంట్లోనూ మన సమాధానం చెప్పలేం కాబట్టి దాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటే ఆ బిజినెస్ కాదు ఇంకో 2-3 బిజినెస్లు కూడా మొదలు పెడతారు మీరు. అంతేకాదు ప్రతినిత్యము కూడాను మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏదైనా సరే బిజినెస్ పరంగా కానివ్వండి, పిల్లల అభివృద్ధిలో కానివ్వండి, వస్తువు కొంటున్నాం, వాహనం కొంటున్నాం, చక్కటి పరిహారాలు అందుకుంటారు. ఈ వారం అంతా కూడాను చాలా తేలికపాటి విషయాల్లో పాల్పంచుకోవడమే కాదు, మీరు చేసేటువంటి కొన్ని కలయికల ఏర్పాట్లు కూడా చాలా బాగుంటాయి. ప్రతినిత్యము కూడాను చేసే ప్రతి పని కూడాను దైవానుగ్రహం తీసుకొని ఖచ్చితంగా చేయండి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. అంతేకాకుండా చేసేది ప్రతిదీ కూడాను మనస్ఫూర్తిగా ఇష్టదైవాన్ని నమ్మి చేయండి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్న ఖచ్చితంగా 9 ప్రదక్షిణాలు చేసి ఆ స్వామిని మనస్ఫూర్తిగా చక్కగా దీపం పెడితే కనుక, నిమ్మపండు డొప్పలో నేతి దీపం పెడితే కనుక ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ప్రతినిత్యము కూడాను దైవీ ఆరాధన నుండి సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు లేని వారే కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారైతే ఇంకా ఉన్నత కంపెనీస్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. రాజకీయంగా చాలా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాలకు మంచి కలయిక ఏర్పడుతుంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించిన సత్ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. గత కాలంలో నుంచి కానివ్వండి, కొంతకాలం నుంచి కూడా ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో అలాంటి ఒక విముక్తి అయ్యేటువంటి అవకాశాలు అయితే ఈ వారం అంతా కూడా చక్కగా అంటే నేను 100% వినండి. చాలామంది కూడా కొన్ని రెమెడీస్ పరంగా పాటించారు, వెళ్తున్నారు కూడా. సూర్యనారాయణ దేవాలయాన్ని కనుక చక్కగా ఆదివారం సందర్శించిన, ప్రతిరోజు కూడా సందర్శించిన ఆ స్వామి తీర్థాన్ని కనుక తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీకు చక్కగా నిండుగా ఉంటుంది. ఎందుచేతంటే కొంతకాలం నుంచి కూడా చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడాను ఇలాంటి బాధలతో నా దగ్గర చాలామంది వచ్చారు. వారందరికీ కూడా ఒకే ఉపశమనం కలిగించేటువంటి ఆ సాక్షాత్కారం ఆ సూర్య భగవానుడు. చక్కగా ఆ స్వామి దర్శనం చేసుకున్న, స్వామి తీర్థాన్ని స్వీకరించిన సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. అంతేకాదు ఒక రాశిలో ఉన్నవారు ఉద్యోగ రీత్యా కానివ్వండి, వ్యాపార రీత్యా కానివ్వండి, ఎదుగుదల అవడానికి చాలా అంటే చాలా మేలుమిగా ప్రతి ఒక్కటి ముందుకెళ్ళటానికి, దినదినాభివృద్ధి చెందడానికి చాలా అంటే చాలా అద్భుతాలు గోచరిస్తున్నాయి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణం చేస్తారు, ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి కూడా ఆధ్యాత్మిక శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటారు. అంతేకాకుండా ఏదైనా సరే బిజినెస్ గురించే కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఒక ఉద్యోగ స్థానంలో ఉన్నవారు కానివ్వండి, ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. అంతేకాదు ఇప్పుడు చదువుకుంటున్న వారే కానివ్వండి, ఎగ్జామ్స్ రాస్తూ ప్రిపేర్ అవుతున్నవారు కానీ ప్రతి ఒక్కరికి కూడాను ఏదైనా సరే చెందాలి అంటే ఒక ప్రిపరేషన్లో ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపక శక్తి చక్కగా చురుగ్గా పనిచేస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఎలాంటి ఎగ్జామ్స్ అయినా సజావుగా చక్కగా రాసేస్తారు. ఏదైనా సరే అద్భుతమైనటువంటి ర్యాంకులు సాధిస్తారు. ఉన్న స్థానాల్లో చక్కగా చదివి ఉన్న స్థానాల్లో అయితే రానున్న రోజుల్లో గవర్నమెంట్ యోగ్యత పొందేటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. అంతేకాదు ఒక రాశి వారు ప్రతినిత్యము కూడా ఒక నిమ్మబడిని క్యారీ చేస్తూ చక్కగా మీ కులదైవం నమ్ముకొని చక్కగా ఏదైనా ఉంటే జేబులో పెట్టుకుని ముందుకెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు.
మరి తదుపరి రాశి ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గతంలో నేను చాలా సందర్భానుసారం చెప్తా వచ్చాను. ఒక బిజినెస్ పరంగా ఏదైనా పెడుతున్నారు, ఒక మిషనరీ కొంటున్నారు. ఆ మిషనరీ అంటే ఒక 10 మందికి ఉపయోగపడేది మాత్రమే చెయ్యండి అంటున్నాను. అది దానివల్ల ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక 2 నెలలు 3 నెలల మించి కొంత వ్యాపారం అవుతుంది. 4, 5, 6 నెలలు వచ్చేసరికి కొంచెం డల్ అవుతుంది. ఎందుచేతంటే ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించాలి. ఎక్కడైనా సరే ఒక బిజినెస్ ఏరియా అంటే చక్కగా తిరుగుతున్నటువంటి ప్రదేశాల్లో ఇక్కడ ఒక పనిముట్టు దొరుకుతుంది అనే ఒక సందర్భాలు చాలా ఉంటాయి. అక్కడికి వెళ్తే మనకి వస్తువు దొరుకుతుంది అనే ఒక స్థలంలో మీరు వెళ్ళి కనుక బిజినెస్ అలాంటి ప్రయత్నాలు చేస్తే కనుక మీ వ్యాపారం ఎక్కడ ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో కూర్చుంటుంది. ఎందుచేతంటే ఒక వస్తువు కోసం వెంబర్లాడే ఒక వందలాది మంది ఉన్నారు. ఈ రోజుల్లో మీ బిజినెస్ డెవలప్ అవ్వాలన్నా మీకు ఒక తెలివితేటల పరంగా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఎలాంటి సందర్భానుసారమైనా సరే చక్కగా ముందుకెళ్తారు. అలాంటి ఆలోచన చేస్తారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటారు, బంధుమిత్రుల నుంచి మంచి కలయిక ఉంది, సన్నిహితుల నుంచి కూడా ఆప్యాయంగా పలకరించేటువంటి ప్రేమానురాగాలతో ముందుకెళ్తారు. అంతేకాకుండా కొంత డబ్బులు సంబంధించినటువంటి రుణానికి ఏదైతే ఉందో ఈ వారం కూడా వచ్చేటువంటి అవకాశం. ఎవరైనా సరే చిట్టీలు వేసి బాధపడుతున్నారు, కొన్ని సంవత్సరాలకు ఇబ్బంది పెడుతున్నారు, రకరకాలుగా వెనకాల తిప్పించుకుంటున్నారు, డబ్బులు ఇవ్వట్ల, అలాంటిది ఎవరైతే ఉన్నారో ఈ వారం వారి దగ్గర నుంచి డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాదు ఈ యొక్క రాశిలో ఉన్నవారు బంగారు రూపాయన వస్తువు, వెండి రూపాయన కొనడానికి ఆసక్తికరంగా చూపిస్తారు. అంతేకాదు ఈ యొక్క రాశివారు నూతనంగా వాహనం కానీ గృహం కానీ కట్టాలన్నా కొనాలన్నా అలాంటి ఆలోచన అయితే ఈ వారం చేస్తారు. అంతేకాదు ఈ యొక్క రాశి ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను మీరు నమ్మేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా మంగళవారము స్వామికి పంచామృత అభిషేకాలతో కనుక అర్చించిన, ఆ స్వామికి మనస్ఫూర్తిగా అభిషేకించిన అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. చాలా సందర్భాలనుసారం చెప్తా ప్రతి వారము కూడా నేను చాలా కొత్త రెమెడీస్తో ఒక మార్పు అనేది తీసుకొస్తూ ప్రతి ఒక్కరిలో కూడా చాలా వరకు నేను చాలా రెమెడీస్ మారుతూ చక్కగా అద్భుతమైన ఫలితాలు తీసుకున్నాను. గురువుగారు అని దేవాలయం గుడి దగ్గర కూడా చెప్పారు. ప్రత్యక్షంగానే పరోక్షంగా కూడా చాలామంది నాకు చెప్పడం జరుగుతుంది. అలాగే రెమెడీస్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఆ ఫాలో అయితే మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో అది ఇన్ని వారాలను చెయ్యండి. ఇన్ని వారాల్లోపే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇది 100కి 100% నెరవేరే తీరుతుంది. ఎందుచేత అంటే అంతటి మహాభాగ్యమైనటువంటి తాళపత్ర శాస్త్రాల్లో ఉన్నటువంటి రెమెడీస్నే మనం ఈ రోజుల్లో పాటిస్తున్నాం కనుక ఎక్కడా కూడా మీరు రెమెడీ అనేది మీరు చేస్తున్నటువంటి దీక్ష కూడా పాడవదు. ఖచ్చితంగా పాటించండి, ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే ఇన్ని వారాలను చేయండి, అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు దూర ప్రయాణం చేస్తారు, ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటారు, బంధుమిత్రుల నుంచి కూడా సన్నిహితుల నుంచి మంచి కలయిక ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే సరే ఈ కోర్టు పరంగా చిన్న చికాకులు ఉన్నాయో, ఉద్యోగంలో ప్రైవేటు పరంగా కొంచెం ప్రయత్నాలు చేస్తున్నారో, జాబ్స్ లేక అలాంటిది ఏదైతే ఉందో ఈ వారం చక్కగా ఒక సుస్థిర స్థానాన్ని అయితే సంపాదించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఈ వారం అంతా కూడా చక్కగా మీరు ఏదైనా సరే చిన్నపిల్లలు అయితే కనుక చక్కగా జ్ఞాపక శక్తి పెరగడానికి చిన్నపిల్లలకి సరస్వతి లేహ్యాన్ని కనుక మీరు ఇస్తే చక్కటి ఆమె తెలివితేటలే కానివ్వండి, పిల్లవాడికి కానీ పిల్లకి కానివ్వండి చక్కటి తెలివితేటలు వస్తూ ఉంటాయి. దయచేసి మీరు ఒకటి గమనించండి, సెల్ ఫోన్ అనేది పిల్లలకి ఇవ్వద్దు. ఇది అన్నిదా భావించకండి. ప్రతి ఒక్కరికి కూడాను మంచి జరగాలని కోరుకుంటున్నాను. వాళ్ళ యొక్క కంటికి సంబంధించినటువంటి రెటినస్ అన్ని పాడైపోతున్నాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. వాళ్ళ యొక్క చిన్న వయసులోనే 4, 5 సంవత్సరాల్లోనే కళ్ళద్దాలు ఎందుకు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఆ సెల్ ఫోన్ అనేది ఎంత ప్రభావితం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి ఆలోచనప్పుడు వాళ్ళని యొక్క మైండ్ సెట్‌ని మార్చడానికి ప్రయత్నం చేయండి కానీ, ఒక సెల్ ఫోన్ ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టడం దానివల్ల మీకు మీరు హాస్పిటల్‌ని పోషించాలి. ఇంకా రకరకాలుగా ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకెళ్ళండి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడాను మంచి జరుగుతున్నటువంటి సందర్భానుసారం చక్కగా శనివారం గోవిందనామాలతో ఆ 7 కొండల స్వామిని చక్కగా గోవింద 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 అనే చక్కగా 7 నామాలతో 7 ప్రదక్షిణాలు చేస్తూ
ఆ ఒక్కొక్క రూపాయి కాయిన్‌ని ప్రదక్షిణం చొప్పున వేస్తూ హుండీలో చక్కగా తిరిగినట్లయితే గనక మీరు ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో చక్కగా ఎవరికైనా సరే మాట రానివారు గానివ్వండి, చక్కగా ఎలాంటి కొంచెం ఏదైనా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క ఈ పరిణామాల్లో ఇబ్బంది పడుతున్నవారే గానివ్వండి, ఎవరికైనా సరే ఈ వారమంతా కూడాను చాలా అంటే చాలా మేలిమ ఫలితాలు రావటానికి చాలా గోచరిస్తున్నాయి. అంతేకాదు ఈ యొక్క రాశివారు ఎవరైతే దూర ప్రయాణాలు చేసేటప్పుడు చక్కగా నిమ్మపొడిని క్యారీ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2 చాలా సందర్భానుసారం చెప్తా వచ్చాను. దేవాలయాల్లో చక్కగా కలిసినప్పుడు కూడా చెప్పాను. కళ్యాణాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చాలామంది విఫలమవుతున్న స్వామి. కొన్ని రకాలుగా మాకు సెట్ అవుతుంది. దూరం వెళ్ళమంటారా? దగ్గరికి వెళ్ళమంటారా? దూరమైన దగ్గరైన అమ్మాయిని ఒక అత్తవారింటికి పంపించడం అనేది చాలా అంటే చాలా ఉత్తమమైనటువంటి లక్షణం. ఎందుచేతనంటే అమ్మలాగా చూసుకునేటువంటి అత్తగారు కూడా మనకు దొరకాలి అనే భాగ్యంతో మీరు మనస్ఫూర్తిగా ఎన్నాళ్ళు చేసిన పూజలే కానివ్వండి ఏదైనా కూడా వృధా అవ్వదు. ఈ వచ్చే శ్రావణ మాసంలో చక్కగా ముహూర్తాలు ఉన్నాయి. చక్కగా మీ యొక్క వచ్చే అమ్మాయికి కానివ్వండి, అబ్బాయికి కానివ్వండి ఎలాంటి దోష పరిహారం ఉన్నా రాహుకి, కేతుకి చక్కగా కనుక మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ అభిషేకం గనక చేయించుకుంటే గనక 1 సంవత్సరం పాటు మీరు ఈ ఒక రోజులో మంగళవారం రోజున కానివ్వండి, శనివారం రోజున కానివ్వండి రాహుకి, కేతుకి పూజ చేపిస్తే గనక 3 సంవత్సరాల వరకు ఉంటుంది. అది ఒకసారి చేపించిన పూజ 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు ఉండేలోపు ఈ అమ్మాయికి ఈలోపే వివాహం సెట్ అయిపోతుంది. అలాగ రాను 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 చక్కగా అభివృద్ధిలోకి వెళ్తారు. ఆధ్యాత్మికంగా మాత్రం ఎన్నడూ మరవద్దు. ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి. ఎలాంటి దోష పరిహారాన్ని పటాపంచలైపోతాయి. అంతేకాకుండా ప్రతినిత్యము కూడాను నూతనంగా ఏదన్నా స్టార్ట్ చేయాలి. ఒక బిజినెస్ ఒక ఫ్యాన్సీ గాని, ఒక కిరాణా గాని, ఒక బట్టల దుకాణం గాని రకరకాలుగా ఉన్నటువంటి బిజినెస్ చేయాలి అన్న ఆలోచన ఎవరికైతే ఉందో ఈ వారం అలాంటి ప్రయత్నం అయితే చేస్తారు. మాటల మంతనాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక సేవలో పాలుపంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి అంతగా కలయిక బాగోలేదు. కొంత లావాదేవీల పట్ల కొంత అప్రమత్తం అనేది చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మికంగా సేవలు చేసేటప్పుడు ఏదైనా సరే దేవాలయంలో కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ కళ్యాణం తిలకించిన అక్కడ జరిగినటువంటి మంగళం హారతి తీసుకున్న ఆ అక్షింతలు శిరస్సు మీద వేసుకున్న ఎలాలేని సంపదను మీలో తెచ్చుకున్నట్టే. ఖచ్చితంగా అలాంటి మహాభాగ్యాన్ని మీరు వశం చేసుకోవాలంటే అలాంటి ప్రయత్నాలు అయితే చేయండి. దేవాలయానికి వెళ్ళండి, దేవ దర్శనం చేయండి. ఎక్కడ సరే మీరు చేసింది వృధా కాదు. మీరు ఏ సంకల్పం చేసినా ఎలాంటిదైనా అక్షరాల్లో మీరు నెరవేరే సూచనలు దగ్గరలో ఉన్నాయి. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గతంలో నేను చెప్తా వచ్చా ప్రతి వారం కూడాను ఒక్కొక్క కొత్త రెమెడీస్తో మరి మారుతూనే వచ్చాం. దేవాలయం దగ్గర కలిసినప్పుడు ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు చాలామంది నేను చెప్పవచ్చేది ఒకటి, సంతానం గురించి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారని. మన యొక్క ఛానల్లో నేను చాలా వరకు రెమెడీస్ పరంగా నేను కొన్ని ఇచ్చాను. అది సంతానం గురించి చాలామంది సెట్ అయిందమ్మా. అది ఒక ఇన్ని వారాలని చక్కగా నియమ నిష్టలతో ఒక భక్తి శ్రద్ధలతో కనుక మీరు ఆచరిస్తే కనుక ఇన్ని వారాలు అనే లోపే మీకు చక్కగా సంతాన భాగ్యాన్ని కలిగిస్తాడు పరమేశ్వరుడు. చక్కగా నిజం చెప్తున్నాను, మీరు ఏదైనా సరే ఎలాంటి మొక్కుబడులైనా దయచేసి పెట్టుకోకండి. త్వరలో మొక్కుబడులు ఉంటే ఆ మొక్కుబడులు క్లియర్ చేసేసుకోండి. చక్కగా ఈ రోజుల్లో చక్కగా వారాహి నవరాత్రులు అమ్మవారి రోజులని నడుస్తున్నప్పటికీ కూడాను ఏదైనా సరే మీరు చక్కగా సంకల్పం ఎలాంటిదైనా సరే నెరవేరే తీరుతుంది ఒక రాశివారు ఎవరైతే ఉన్నారో. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, అలా రకరకాలుగా ఉన్నటువంటి వృత్తిపరంగా కానివ్వండి, ఎవరికైనా ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా సానుకూలంగా బాగుంటుంది. అంతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా కానివ్వండి, మంచి ఒక చేసేటువంటి మీరు వృత్తిరీత్యా పోలీసులో
ప్రయత్నంలో భాగంగా ఉండి దొంగలు పట్టుకున్నటువంటి ఇదిలో కానివ్వండి రకరకాలు చేసేటువంటి ప్రయత్నంలో అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు, మంచి మంచి రివార్డ్స్ అందుకుంటారు. ఆధ్యాత్మికంగా భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడు అయినా సరే ఎక్కడైనా సరే ఏ సందర్భానుసారమైనా సరే ఆవు కనిపిస్తే కనుక తోటకూర కానీ బెల్లం అనగానే పెట్టండి. చక్కగా ఎవరైనా సరే ఈ 12 రాసుల వారు కూడాను చక్కగా ఇలాంటి ప్రయత్నం చేస్తే కనుక ఎలాంటి దోష పరిహారమైనా సరే పటాపంచలైపోతుంది. ఆవుకి తోటకూర కానీ బెల్లం కానీ పెట్టండి. టమాటాలు కానీ పెడితే ఒక టమాటాలు పెట్టడం వలన చక్క కుజ ప్రభావానికి సంబంధించినటువంటి దోష పరిహారమే కానివ్వండి ఎలాంటి పరిహారమైనా పటాపంచలైపోతాయి. తోటకూర పెట్టడం వల్ల, బెల్లం పెట్టడం వల్ల, టమాటాలు పెట్టడం వల్ల ఎన్నో ఎలలేనటువంటి శక్తులు కానీ చక్కగా మీరు అనుకున్నటువంటి ఇది కానీ మీలో చక్కగా ప్రసన్నమవుతాయి. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారో, ఆధ్యాత్మిక సేవల పాలు పంచుకుంటారో, బంధుమిత్రుల నుంచి మంచి కలయిక ఉంది, సన్నిహిత వర్గాల నుంచి కూడా మంచి కలయిక ఉంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా దేవతల ఆరాధనలో ముందుండి చక్కగా ప్రతిదీ కూడా ఏదైనా సరే చేసుకుంటూ చక్కగా ఏదైనా సరే ఈ యొక్క 12 రాసుల వరకు కూడా నేను చెప్పొచ్చేది ఒకటే, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని మరీ ముందుకు వెళితే ఎవరికైనా సరే విజయం ఖచ్చితంగా 100% సిద్ధిస్తుంది. ఇది అక్షర సత్యం. సాక్షాత్ దేవాది దేవుడే మనకి ఇచ్చినటువంటి వరంగా ఆ స్వామి మనకి ఉపదేశించినటువంటిది. తల్లిదండ్రులకి గనక మన పాద నమస్కారం చేసుకొని ఏ కార్యక్రమమైనా మనం తలబెట్టండి, ఆటంకం అనేది ఎదురు అవ్వదు. ఇది 100% ఇది అక్షర సత్యం. అంతేకాదు ఈ యొక్క రాశి వారికి ప్రతినిత్యము మంచి జరగాలి. అంతేకాదు ఈ యొక్క 12 రాశి వారికి కూడాను మరి నా కాల పరిజ్ఞానం ప్రకారము మా గురువర్యులైనటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి మీ కేరళ ధనుష్ నంబూద్రిగా వివిధ పడిపూజా కార్యక్రమాల్లో ముందుండి దేవీ దేవతల ఆరాధనల ముందున్న రానున్న రోజుల్లో కూడా పడిపూజా కార్యక్రమాలు మరి అతి దిగ్విజయంగా జరగాలి. అలాగే ముందుకెళ్ళాలి. కార్తీక మాసంలో కూడా ఎలాంటి అవాంఛనలు ఎదురకుండా ప్రతి ఒక్కరికి కూడాను పడిపూజ స్థానాల్లో మరి సుస్థిర స్థానం సంపాదించుకోవాలి. మాలాధారణ చేయండి. ఆ అయ్యప్ప సాక్షాత్కారం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అంతేకాదు ప్రతి ఒక్కరికి 12 రాశుల వరకే కూడాను ప్రతి శుభ ఫలితాలు మరి తెలియజేశాను. మరి మీ కేరళ ఆస్ట్రాలజీ ధనుష్ నంబూదిరి స్వామి. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.